హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 61 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయకముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే రెగ్యులర్గా చెప్పేదే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ డెవలప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో ఎవరు గెలిచారు, ఈసారి ఎవరు కెప్టెన్ అయ్యారు, 9th వీక్ కెప్టెన్ ఎవరో ఒకసారి చూద్దాము. నెక్స్ట్ కిచెన్లో దివ్య, ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి వాళ్ళు ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటున్నారు. మనకే సపోర్ట్ చేసుకోవాలని. మిగతా వాళ్ళు ఆల్రెడీ మనం కెప్టెన్ అయ్యాం కాబట్టి మనల్ని తీసేయాలని చూస్తున్నారు. సో మనం సపోర్ట్ చేసుకోవాలని ముగ్గురు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళు కెప్టెన్ అయ్యారు కాబట్టి వాళ్ళు వీళ్ళని తీసేయాలని చూస్తున్నారు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, కెప్టెన్ అయితే మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. గార్డెన్ ఏరియాలో రీతు చౌదరి అండ్ ఇమ్మాన్యుయల్ చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. రీతు ఏమైందంటే, ఆకాశంలో మేఘాలు ఎందుకు నా వైపు చూస్తున్నాయి అంటే, అందుకు ఇమ్మాన్యుయల్, మబ్బు మొహం వేసుకుని ఉన్నావు కదా, మా దగ్గర ఉండకుండా కింద ఉన్నావేమని అందుకని చూస్తున్నాయి అంటాడు. చాలా ఫన్నీగా అనిపించింది అది. నెక్స్ట్ హౌస్లో నిఖిల్కి అండ్ గౌరవ్కి చిన్న గొడవ అయింది. ఆ గొడవ ఏంటంటే, యాక్చువల్గా వంట చేయాల్సింది గౌరవ్ అండ్ నిఖిల్. గౌరవ్ చాలా విషయాల్లో డిలే ఉన్నాడని నిఖిల్ వచ్చి తొందరగా రమ్మని అంటుంటాడు. బ్రేక్ఫాస్ట్ నిదానంగా చేస్తుంటాడు గౌరవ్. నిఖిల్ వచ్చి కొంత ఫాస్ట్గా రా, నెక్స్ట్ మనకి టాస్క్లు ఏమైనా పెడితే ఇబ్బంది అవుతుంది, టాస్క్లు అయిపోయే లోపల మనం కూరగాయలు కట్ చేయాలని చెప్తాడు. అందుకు గౌరవ్ వచ్చి అలిగి చేద్దాం అని ప్లేట్ని పక్కన నెట్టేస్తాడు. అప్పుడు కెప్టెన్ దివ్య వచ్చి గౌరవ్కి కొంచెం కూల్ చేస్తుంది. నెక్స్ట్ హౌస్ మేట్స్కి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్లో ఎవరికైతే గెలుస్తారో వాళ్ళు నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్గా ఉండబోతారు. ఈ టాస్క్ పేరు ఏంటంటే వే టు టాస్క్. నెక్స్ట్ ఈ టాస్క్లో 2 ట్రైన్స్ ఉంటాయి, బ్లూ ట్రైను, రెడ్ ట్రైను. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ కాదో వాళ్ళు ఆ ట్రైన్స్కి డ్రైవర్గా ఉండడానికి ట్రై చేయాలి బజర్ మోగినప్పుడు. నెక్స్ట్ ఎవరైతే కెప్టెన్సీ కంటెండరో వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కాలి. నెక్స్ట్ ఆ 2 ట్రైన్లు, ఒక ట్రైన్ మాత్రమే ప్లాట్ఫామ్ నుంచి మూవ్ అవుతుంది. అది ఏ ట్రైన్ మూవ్ అవ్వాలో బిగ్ బాస్ చెప్తాడు. ఏ ట్రైన్ అయితే మూవ్ అవుతుందో ఆ ట్రైన్ యొక్క డ్రైవరు ఆ ట్రైన్లో ఉన్న కెప్టెన్సీ కంటెండర్లోంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే ఈ టాస్క్ నుంచి డిలీట్ చేయాలి. ఈ కెప్టెన్సీ టాస్క్కి సంచాలకుగా సంజన గారు ఉంటున్నారు. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ ఆడటానికి నాన్ కెప్టెన్సీ కంటెండర్ రెడీగా ఉన్నారు. బజర్ మోగానే ఎవరో ఒకరు డ్రైవర్గా వెళ్ళిపోవాలి. ఫస్ట్ రౌండ్లో రెడ్ ట్రైన్కి డ్రైవర్గా రాము రాథోడ్ వస్తాడు. నెక్స్ట్ బ్లూ ట్రైన్కి డ్రైవర్గా నిఖిల్ వస్తాడు. ఈ ఫస్ట్ రౌండ్లో నెక్స్ట్ బజర్ పోగానే కంటెండర్స్ వాళ్ళకి నచ్చిన ట్రైన్ ఎక్కచ్చు. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసుగా 6 మెంబర్స్ ఉన్నారు కెప్టెన్సీ కంటెండర్లో. ఎవరెవరు అంటే సుమన్ శెట్టి, దివ్య, ఇమ్మాన్యుయల్, భరణి, తనుజ, రీతు చౌదరి. నెక్స్ట్ ఈ ఫస్ట్ రౌండ్లో రెడ్ ట్రైన్ వచ్చి భరణి అండ్ తనుజ ఎక్కుతారు. రెడ్ ట్రైన్ డ్రైవర్ వచ్చి రాము రాథోడ్. బ్లూ ట్రైన్లో 4 ఎక్కుతారు, దివ్య, సుమన్ శెట్టి, రీతు అండ్ ఇమ్మాన్యుయల్. బ్లూ ట్రైన్కి డ్రైవర్ వచ్చి నిఖిల్. ఇప్పుడు ప్లాట్ఫామ్ నుంచి రెడ్ ట్రైన్ కదలబోతుందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అంటే ఇప్పుడు రెడ్ ట్రైన్ డ్రైవర్ వచ్చి రాము రాథోడ్ ఇప్పుడు తనుజ అండ్ భరణిలోంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. రాము రాథోడ్ క్లారిటీగా చెప్తాడు, భరణి గారు నేను తనుజకు సపోర్ట్ చేయాలనుకున్నాను, మిమ్మల్ని తీసేయాలనుకొని చెప్తాడు. రాము రాథోడ్ ఈ ఫస్ట్ రౌండ్లో భరణిని ఎలిమినేట్ చేస్తాడు కెప్టెన్సీ కంటెండర్ నుంచి. నెక్స్ట్ భరణి వచ్చి డిఫెండ్ చేసుకోకుండానే తనుజ బాగా ఆడుతుంది, నాకంటే తనుజనే గుడ్ ప్లేయర్ అని సపోర్ట్ చేస్తాడు తనుజకి. ఇక ఈ ఫస్ట్ రౌండ్లో భరణి ఎలిమినేటెడ్, తనుజ సేవ్ అయింది. నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరూ సెకండ్ రౌండ్ కోసం ఎదురు చూస్తున్నారు. సెకండ్ రౌండ్లో బ్లూ ట్రైన్కి సంజన వచ్చి డ్రైవర్గా వస్తుంది. ఆల్రెడీ సంజన సంచాలకుగా చేస్తూనే డ్రైవర్ రోల్ కూడా పోషిస్తుంది. నెక్స్ట్ ఈ టాస్క్ సెకండ్ రౌండ్లో రెడ్ ట్రైన్కి డ్రైవర్గా సాయి శ్రీనివాస్ వస్తాడు. నెక్స్ట్ ఈ సెకండ్ రౌండ్లో కెప్టెన్సీ కంటెండర్స్ అందరూ 5 రెడ్ ట్రైన్ ఎక్కుతారు. ఈ కంటెండర్స్ అందరూ ఒకే ట్రైన్ ఎక్కడం వల్ల, బ్లూ ట్రైన్లో ఎవరు ఎక్కకపోవటం వల్ల రెడ్ ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి మూవ్ అవుతుంది. ఇప్పుడు రెడ్ ట్రైన్ డ్రైవర్ అయిన సాయి ఈ 5 ఒకరిని ఎలిమినేట్ చేయాలి.
సాయి ఈ రౌండ్లో బాగా కన్ఫ్యూజ్ అవుతాడు, ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఫస్ట్ దివ్యాని ఎలిమినేట్ చేయాలనుకొని దివ్య పేరు చెప్పగానే దివ్య తన పాయింట్స్ చెప్పగానే మళ్ళీ రీతు చౌదరి అంటారు. రీతు చౌదరి కూడా తన పాయింట్స్ చెప్పగానే మళ్ళీ సుమన్ శెట్టి అంటాడు. సుమన్ శెట్టి కూడా తన పాయింట్ చెప్పగానే మళ్ళీ దివ్యాని ఎలిమినేట్ చేస్తాడు సాయి ఈ రౌండ్లో. ఫైనల్గా సాయి ఈ రౌండ్లో దివ్యాని కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎలిమినేట్ చేస్తాడు. ఈ కెప్టెన్సీ టాస్క్లో కొంచెం మధ్యలో బ్రేక్గా రాగానే తనుజ వచ్చి దివ్యాని రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను మాత్రం తీసేయద్దంటే, నువ్వు రీతు కానీ వస్తే నిన్ను తీసేను, రీతుని తీసేస్తానని దివ్య చెప్తుంది. నెక్స్ట్ హౌస్మేట్స్ అందరూ థర్డ్ రౌండ్లో డ్రైవర్ పోస్ట్కి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ ఈ థర్డ్ రౌండ్లో రెడ్ ట్రైన్కి డ్రైవర్గా సంజన, బ్లూ ట్రైన్కి డ్రైవర్గా నిఖిల్ ఉంటారు. ఈ థర్డ్ రౌండ్లో రెడ్ ట్రైన్లో రీతు చౌదరి అండ్ ఇమ్మాన్యుల్, బ్లూ ట్రైన్లో తనుజ అండ్ సుమన్ శెట్టి ఎక్కుతారు. నెక్స్ట్ ఇప్పుడు ప్లాట్ఫామ్ నుంచి బ్లూ ట్రైన్ మూవ్ అవబోతుంది. అంటే బ్లూ ట్రైన్ యొక్క డ్రైవర్ వచ్చి నిఖిల్ వచ్చి తనుజ అండ్ సుమన్ శెట్టిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ నిఖిల్ వచ్చి సుమన్ శెట్టిని కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎలిమినేట్ చేస్తాడు. సుమన్ శెట్టి తన పాయింట్స్ డిపెండ్ చేస్తున్నా కానీ నిఖిల్ సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తాడు. నెక్స్ట్ ఈ టాస్క్లో ఫైనల్ రౌండ్ ఫోర్త్ రౌండ్. ఈ ఫోర్త్ రౌండ్లో ఒక్క ట్రైనే, రెడ్ ట్రైన్ మాత్రమే ఉంటుంది. దాన్ని డ్రైవర్ అవ్వడానికి హౌస్మేట్స్ అందరూ బాగా గట్టిగానే ట్రై చేస్తారు. ఈ రెడ్ ట్రైన్లో డ్రైవర్గా కూర్చోడానికి చాలా గట్టిగానే ట్రై చేసిన తర్వాత ఫైనల్గా దివ్య కూర్చుంటుంది డ్రైవర్గా. ఇక రెడ్ ట్రైన్ మాత్రమే మూవ్ అవుతుంది కాబట్టి ముగ్గురు రెడ్ ట్రైన్లో కూర్చుంటారు. ముగ్గురే మిగిలింది, ఇమ్మాన్యుల్, తనుజ, రీతు చౌదరి. వీళ్ళ ముగ్గురులోంచి దివ్య తనుజని ఎలిమినేట్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య బాగా పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది దివ్యకి అండ్ తనుజకి. గొడవ జరిగిన తర్వాత తనుజ బెడ్రూమ్లోకి వెళ్ళి బాగా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ రేస్లో ఇమ్మాన్యుల్ అండ్ రీతు చౌదరి ఇద్దరే ఉన్నాడు. రీతు చౌదరి వచ్చి సంజనానికి నాకు సపోర్ట్ చేస్తావా ఇమ్మాన్యుల్ కాకుండా అంటే, సంజన ఉండి నేను ఇమ్మాన్యుల్ ఉంటే ఇమ్మాన్యుల్కే కాదు సపోర్ట్ చేస్తానని చెప్తుంది. నెక్స్ట్ బర్నీ గారేమో దివ్యాన్ని ఫుల్గా అవాయిడ్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ తనుజకి దివ్యకి బాగా గొడవ అయింది కదా ట్రైన్ విషయంలో. అక్కడ తనుజ వచ్చి దివ్య మ్యాటర్ అంటే భరణి మ్యాటర్ ఎత్తి అప్పుడు స్టాండ్ తీసుకోమని దివ్య భరణిని అడిగితే ఏం స్టాండ్ తీసుకోవాలి ఏం చెప్తాను కానీ కోప్పడతాడు దివ్యాని. నెక్స్ట్ బిగ్ బాస్ ఇమ్మాన్యుల్కి అండ్ రీతు చౌదరికి ఒక టాస్క్ ఇస్తున్నాడు. ఆ టాస్క్ పేరు ఏంటంటే కౌంట్ ఇట్ అండ్ క్రాక్ ఇట్. ఈ టాస్క్ని ఆడటానికి బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక సెట్టింగ్ పెట్టాడు. ఈ టాస్క్ యొక్క రూల్స్, ఈ టాస్క్ ఎలా ఆడాలో ఒకసారి చూద్దాము. ఈ టాస్క్లో మొత్తము 5 ఐటమ్స్ ఉంటాయి. హౌస్మేట్స్ ఒక్కొక్కరు ఫస్ట్ ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకొని అందులో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకొని అక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఆ లాక్ సిస్టంలోకి వెళ్ళి గుర్తుపెట్టుకొని కరెక్ట్గా ఇప్పుడు ఉదాహరణకి బాల్స్ ఉన్నాయి అనుకోండి, 25 బాల్స్ అంటే అక్కడ బాల్స్ అని రాసి ఉంటుంది ఆ లాక్ సిస్టంలో. ఆ బాల్స్ దగ్గర 25 అనే నెంబర్ యాడ్ చేయాలి. వాళ్ళిద్దరిలో ఎవరైతే కరెక్ట్గా అన్ని ఐటమ్స్ కరెక్ట్గా సెట్ చేస్తారో తర్వాత ఆ లాక్ సిస్టంలో ఒక రాడ్ వస్తుంది. ఆ రాడ్ ఓపెన్ చేసుకొని పక్కనే బాక్స్లో ఇద్దరు కంటెంటర్స్ యొక్క ఫోటో ఉంటుంది. ఆ బాక్స్ పగలగొట్టి లోపల ఉన్న జెండా తీసుకెళ్ళి పెడెక్కిల్మని పెడితే వాళ్ళు ఈ రౌండ్ విన్నరు. యాక్చువల్గా ఈ టాస్క్లో రీతు చౌదరి ఇమ్మాన్యుల్ కంటేనే ఫాస్ట్గా చేసినట్టుగా అనిపించింది. ఈ టాస్క్లో ఇమ్మాన్యుల్ కంటే రీతు చౌదరి గెలుస్తుందని నేను అనుకున్నాను. కానీ ఫైనల్గా రీతు చౌదరి కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల ఇమ్మాన్యుల్ ఫాస్ట్గా లాక్లోని రాడ్ ఓపెన్ చేసి ఆ బాక్స్ పగలగొట్టి ఆ జెండాని పెడికల్ మీద పెట్టేస్తాడు. నెక్స్ట్ ఈ రౌండ్లో ఇమ్మాన్యుల్ గెలిచి నెక్స్ట్ వీక్ కెప్టెన్ ఇమ్మాన్యుల్ అవుతాడు. ఇమ్మాన్యుల్ ఈ రౌండ్లో గెలిచిన తర్వాత దివ్యకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాడు. అంతకుముందు ట్రైన్ గేమ్లో దివ్య ఇమ్మాన్యుల్కి సపోర్ట్ చేసింది, అంటే దివ్య తనుజని ఎలిమినేట్ చేసింది కాబట్టి ఇమ్మాన్యుల్ ఈ రౌండ్లో గెలవగలిగాడు. ఫైనల్గా ఇమ్మాన్యుల్ రెండోసారి 9th కెప్టెన్గా హౌస్లో సెలెక్ట్ అయ్యిండు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపు సాటర్డే అండ్ సండే ఎపిసోడ్లో నాగార్జున సార్ వస్తాడు తెలిసిందే కదా, ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నాడు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ డబుల్ ఎలిమినేషన్లో ఎవరెవరు ఎలిమినేట్ కాబోతున్నాడో రేపటి వీడియోలో మాట్లాడుకుందాము. ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.